ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్స్ దగ్గరన థీమ్స్ ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి సంస్కృతి ప్రతిబింబాలతో పాటుగా ఆయా ప్రాంతపు ఆహార స్టాల్స్ ఉండాలి. ఆయా ప్రాంతపు ప్రత్యేకత ఏవైతే అట్లాంటిది లైక్ విజయవాడ అయితే కొండపల్లి బొమ్మలని ఇట్లాంటి ఏర్పాటు చేయాలన్నది మోడీ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు అందులో భాగంగా ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి పని చేయబోతున్నా. నేను చంద్రబాబు గారు సమక్షంలో రివ్యూ జరిగింది, రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రితో కలిపి. ఏంటయ్యా అంటే విజయవాడ ఎయిర్పోర్ట్ దగ్గర అమరావతి ఒక థీము, రెండవది కూచిపూడి థీమ్, ఇవి రెండు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ విధమైనటువంటి ఆర్చి, ఆ విధమైనటువంటి బొమ్మలు అవి ఏర్పాటు చేస్తారు. అలాగా లోపల ఎయిర్పోర్ట్లో కూడా అది తెలిసేటట్టు చాలా మంచి ఆలోచన. ఈ విషయంలో సంపూర్ణంగా మనస్ఫూర్తిగా బాబు గారిని అభినందిద్దాం, రామ్మోహన్ నాయుడు గారిని అభినందించాలి. అట్ ద సేమ్ టైం దీనికి సైమల్టేనియస్ యాక్షన్ తీసుకోవాలి. ఫ్లైట్లో వచ్చేటప్పుడు చెప్తారు ఎక్కడ దిగుతున్నామో మనం, అంటే మామూలు ఫ్లైట్లలో ఉండదు కానీ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో మనం దిగేటప్పుడు ఏ ఎయిర్పోర్ట్లో దిగుతున్నా ఆ ఎయిర్పోర్ట్ గొప్పతనం ఏంటి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల గురించి ఒక 10 నిమిషాల పాటు చెప్తారు. అందులో కూచిపూడిని మెన్షన్ చేయాలి, విజయవాడ దుర్గగుడిని, భవానీ ఐలాండ్ని, కూచిపూడిని కూడా మెన్షన్ చేయాలి. ఈ కూచిపూడి వాళ్ళు వచ్చిన తర్వాత అదో పల్లెటూరులాగా రోడ్డు అంతా పేడ తట్టల్లాగా ఉంటే ఎట్లాగా. కాబట్టి ఆ కూచిపూడిని అందమైన గ్రామంగా, రోడ్డుకి ఇరువైపులా చెట్లు, పండ్ల చెట్ల, కూరల చెట్ల, లేకపోతే పూల చెట్ల ఇట్లాగా ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఆయన కూచిభట్ల ఆనంద్ గారు విదేశీయుల నుంచి, ఎన్ఆర్ఐల నుంచి డబ్బులు తెచ్చి ఊరంతా రోడ్లు వేసేసారు. ఇంకా కావాల్సింది మెయిన్ రోడ్, సిమెంట్ రోడ్ వేయలేదు, మిగతా రోడ్లన్నీ వేయించేశాడు ఆయన. ఇంకా మిగిలింది గ్యాప్లు ఎక్కడ ఉన్నాయి అయ్యి. అట్లాగే అక్కడ చెరువుని అప్పట్లో ఆయన బాగు చేయించి దాన్ని మన సినిమా ఉంది కదా ప్రభాస్ సినిమా డ్యాన్స్కి సంబంధించింది, అట్లా చేయడానికి ప్రిపేర్ చేశాడు. చెరువు మధ్యలో వేదిక ఏర్పాటు చేసి డ్యాన్స్ చేస్తానికి అక్కడ ఆ చుట్టూతో కూర్చోవడానికి వీలుగా అది పూర్తి చేయించండి. అట్లాగే అక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్ కూడా కట్టించారు, రవిప్రకాష్ హాస్పిటల్ కూడా, దాన్ని బాగు చేయండి. ముందు విజయవాడ నుంచి కూచిపూడి, ఇప్పటికే పామరు దాకా రోడ్డు బాగుంది, ఆ పామరు దగ్గర నుంచి కూచిపూడి దాకా చక్కటి 4 లైన్ రోడ్డు వేయండి, లేదా 2 లైన్ రోడ్డు అన్న అందంగా వేయండి, సిమెంట్ రోడ్ లాగా వేసేయండి. ప్లస్ ఆ కూచిపూడిలో నేను చెప్పినటువంటి అందమైన ఆకృతులు తయారు చేయండి. రోడ్ల పక్కన కూడా ఇట్లాంటి థీమ్స్ తయారు చేయండి. అప్పుడు మనం చేసిన దానికి ఒక సంపూర్ణత, పరిపూర్ణత ఏర్పడుతుంది. లేకపోతే ఊరికినే ఇక్కడ ఎయిర్పోర్ట్లో పెట్టినంత వల్ల ప్రయోజనం ఉండదు.